అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంటలో అంగన్వాడీ కేంద్రాలను ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. కూడేరు మండలం కడదరకుంట అంగన్వాడీ కేంద్రంలో జూలై 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు చిన్నారులకు కోడిగుడ్లు ఇవ్వడం లేదని తెలుసుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి అధిక నిధులు ఖర్చు చేస్తుంటే కడదరకుంటలో చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సిబ్బందికి షోకాస్ నోటీస్ జారీ చేయాలని ఐసీడీఎస్ పీడీకి సూచించారు. గుడ్లు సరఫరా చేసే గుత్తేదారుతో ఫోన్లో మాట్లాడారు. 15 రోజులుగా గుడ్లు ఎందుకు సరఫరా చేయలేదంటూ నిలదీశారు. అంటే మీరు జిల్లా కాంట్రాక్టర్ మరి ఈ సెంటర్ కు పోయిన నెల నుంచి ఎక్స్ లేవు. ఈ అంగన్వాడీ సెంటర్ కడదరకుంట 1 కూడేరు మండలం నేను 1వ తేదీ నుంచి చేస్తూనే ఉంటావా? మూడన్నా నీకు పిల్లలకు నువ్వు 18 రోజులు ఎగ్గు లేకుండా పెడతావు. నువ్వు నీకేమన్నా కడుపులోకి అన్నం తింటున్నారా? మీరు ఏమన్నా గడ్డి తింటున్నారా? ఇన్ని రోజులు నువ్వు ఎలా సప్లై చేయకుండా ఉంటావా? నువ్వు ఇక్కడ చూద్దా ఆమె చెప్తాను లేదా రిజిస్టర్ లో లేవు, 0 ఉంది. ఇంటింటి అమ్మాయి ఎప్పుడో అడిగిందంట నాకు ఎగ్స్ లేవని, మీకు ఫోన్ చేస్తూనే ఉందంటే మీరు సప్లై చేసేవానికి రేపు మాపు అని అంటూనే ఉన్నాడంట.